దేవుడనా పేద ప్రజల దేవుడు. ఇంగ్లీష్ మీడియం నువ్వు చదివి ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్లో స్టేట్ సిలబస్ సెంట్రల్ సిలబస్ కూడా దిక్కులేదు. ఇప్పుడు ఐబీ వచ్చింది, ఐబీ సిలబస్. మీ పిల్లని స్కూల్కి పంపిస్తే చాలు డబ్బులు ఇస్తున్నాడు. ఏ గవర్నమెంట్ ఏం చేసిందా? ఏం చేయలే. అవును, ఇప్పుడు ఎందుకు? అంతకుముందు ఏడవచ్చు. అంతకుముందు జగన్ కూడా నేను 2000 చేస్తాను అధికారంలోకి వస్తే అన్నప్పుడు ఆడు ఉన్నట్టుండి 2000 చేశాడుగా. అప్పుడు అంతకుముందు నుంచి లేదంటే 5 సంవత్సరాలు ఎప్పుడైనా చెయ్యాలని, 5 సంవత్సరాలు ఎప్పుడు లేదంటే 2000 చేయాలని. జగన్ అనగానే 2000 చేశాడు. జగన్ వచ్చి 3000 చేశాడు లేదా విడతల వారుగా పెంచుకుంటూ. అప్పుడు ఆలోచన ఏమైంది? ఆయనకి 40 సంవత్సరాల అనుభవం ఉందిగా 40 సంవత్సరాల అనుభవం. 40 సంవత్సరాల అనుభవం ఏమైంది? అప్పుడు గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేయాలి, ఇంగ్లీష్ మీడియం పెట్టాలి, పిల్లల్ని పెంచుకోవాలని ఇంటింటికి పింఛను పంపించాడు. మరి చంద్రబాబు నాయుడు నన్నే నమ్మారని చెప్పి రాష్ట్రంలో 4 లక్షల మంది బ్యాలెట్ బాక్స్ ద్వారా ఓట్లు వేశారని చెప్తారు. 2014లో స్టేట్ సపరేట్ అయినప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. 2014లో నమ్మారు. మరి 2019లో ఎందుకు నమ్మలేదు? చిన్న రీజన్, నమ్మారు అన్నాడు. 2019లో ఎందుకు నమ్మలేదు అంటే 5 సంవత్సరాల పరిపాలన చూసే కదా నమ్మంది. నమ్మకే కదా జగన్కి 151 ఇచ్చింది. నమ్మినట్టయితే కొద్దిగా అటు ఇటు రావాలి, 10 సీట్లు అటు ఇటు. 151 ఎందుకు వచ్చింది? నమ్మబట్టే, చంద్రబాబు నమ్మబట్టే, జగన్ నమ్మబట్టే. అదొకటి అంతే పాయింట్. ఇప్పుడు 151కి ప్లస్ వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అలాగే టీడీపీ ఏమో 160 వస్తాయి అన్నారు. ఒకటేనండి, మాట తప్పడం మడం ఎప్పుడు. జగన్మోహన్ రెడ్డి అన్నాడంటే జరిగిద్ది, జరిగేదే చెప్తాడు, చెప్పిందే జరిగిద్ది. అంతలో పాయింట్ ఇంకేం లేదు. మరి ఒకరేమో అమరావతి ప్రమాణ స్వీకారం అన్నారు టీడీపీ వాళ్ళు, వైసీపీ ఏమో వైజాగ్ అన్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? జగన్ ఎక్కడ ప్రమాణ స్వీకరణ అయితే అక్కడికి వెళ్తాం మేము. అమరావతి జగన్ చేస్తే అక్కడికి వెళ్తాం, వైజాగ్ జగన్ అయితే అక్కడికి వెళ్తాం. మేము జగన్ ఫ్యాన్స్ కాబట్టి జగన్ ఎక్కడ చేస్తే అక్కడికి వెళ్తాం. ఇప్పుడు టీడీపీ ఫ్యాన్స్ ఎక్కడ చేస్తే అక్కడికే వెళ్తాడు. అలాగే మేము జగన్ వస్తాడని నమ్మకంతో ఉన్నాం. జగన్ ఎక్కడ చేస్తే అక్కడికి వెళ్తాం. ఎవరికి ఓటేస్తారు ఎవరైతే బాగుంటారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డికి అయితే బాగుంటుందని. చిన్నలు పేదలు అందరూ బతుకుతారు. అది జగన్మోహన్ రెడ్డి వస్తే. ఎందుకనంటే అందరికీ పథకాలు ఇస్తున్నాడు, అన్నమాట తప్పలేదు, ప్రతివాడు బతుకుతున్నాడు. చంద్రబాబు అన్నాడు కానీ ఎవరికి ఏమి ఇవ్వలేదు, అతని మాట నమ్మరు. అది అని ఇక్కడ 2 ఫోటోలు కనబడుతున్నాయి కదా, మీరు ఓటేసారు? ఓకే, ఎవరండి? జగన్మోహన్ వైసీపీ ఏది వైసీపీ. ఎందుకంటే పేదలు అందరూ బాగుపడతారని. జగన్మోహన్ రెడ్డి గారు 175కి 170 అంటున్నారు. అలాగే టీడీపీ 160 అంటున్నారు. మీ అభిప్రాయం? 175 కానీ ఎన్ని కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. 2 ఫోటోలు చూపిస్తున్నాను. ఇక్కడ ఎవరైతే సీఎం అయితే బాగున్నారు? మాకు జగనే కావాలా. మా కోరిక అది. ఎందుకేముంది అభిప్రాయం దేని వల్ల అంటారండి? మాకు అన్ని సంక్షేమాలు అందిస్తున్నాడు జనాలకి, పేదోడికి కావాల్సిన మనిషి. వైసీపీ అంటున్నారు, కూటమి అంటున్నారు. ఈ కూటములు గీటములు జాంతానయ్యి వైసీపీ ప్రభుత్వం ఏర్పడుద్ది, అందులో సమస్య లేదు. మీరేం కంగారు పడక్కర్లేదు. 4వ తారీఖు రిజల్ట్ వస్తే 9వ తారీఖున వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. అందులో సమస్య లేదు. ఎవరు భయభ్రంతులు ఏం అక్కర్లేదు. వీళ్ళు వాటమికి భయపడి వీళ్ళు ఏదో చేయాలని చూస్తున్నారు. జనాలను భయభ్రాంతులు చేయాలని, అరాచకం చేయాలని, గూండాజీ చేయాలని, మటర్లు చేయాలని చూస్తున్నారు. ఎవడో భయపడ్డో. రేపు గవర్నమెంట్ వచ్చేది వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. అందులో సమస్య లేదు. ఇక వైనాడు 175 వైసీపీ అంటుంది, టీడీపీ 160 సీట్లు అంటారు కూటమి. వాళ్ళ ముఖం అనుకుంటారు. ఏదో చెప్పాడు చూసా, సింహం సింగల్. వాళ్ళంతా బంట్రోతులు మన కింద. వాళ్ళు ఏ రోజు గెలవలేరు. సింగిల్గా గెలవలేడు బొల్లోడికి, అది వేరే విషయం అనుకో. ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్ వైఎస్ఆర్ పార్టీ ఏర్పడుద్ది, అందులో సమస్య లేదు. ఇక ఇన్ని సీట్లు అన్ని సీట్లు అనే చెప్పను. ఇదివరకు 151 వచ్చింది, వాళ్ళు 175 అంటున్నారు. ఎవరు ప్రభుత్వాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కాన్ఫిడెంట్. అది మా కాన్ఫిడెంట్ ఏది? మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున అయినా సరే ప్రభుత్వం ఏర్పడుద్ది. ఇన్ని సీట్లు వస్తాయి, అన్ని సీట్లు వస్తాయని చెప్పను. ప్రభుత్వం ఏర్పడడం ఖాయం, ఇది పక్క. మరి ప్రజల వ్యతిరేకత ఉంది. నా కోసం ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి తండోపతండాలకు ఓటేయడానికి వచ్చామని చెప్పినాడు చంద్రబాబు నాయుడు. వస్తాడు, మరి ఏం చేస్తాడు? వెధవా గెలవనోడు వాళ్ళని ఇక్కడే పొత్తులు పెట్టుకున్నాడు. ఇక జనాలు తీసుకురాక ఏం చేస్తాడు? ఎన్ఆర్ఐల్ని బొన్నరైల్ని వాళ్ళ వల్ల ఏమవుద్దండి? ఏదో
ఒక జిల్లాలో అర జిల్లాలో 4 ఓట్లు వేస్తారు పోతారు మనదే. అంటే ఓటింగ్ షేర్ పెరిగింది, ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది అంటున్నారండి. ఈ ఓటింగ్ షేర్ పోటీ పోయిన ఓట్లు ఏమైనాయి, దాదాపు కొన్ని లక్షల ఓట్లు తీసేశారు కదా బోకస్ ఓట్లు, దానికి బదులు ఇవి వచ్చినాయి. వచ్చినంత మాత్రం ఏమవుతుంది, ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేరు, ప్రభుత్వం ఏర్పడ్డ ఖాయం, అందులో మనం ఏమీ భయపడవలసిన అవసరం లేదు. అది ఓకే. 9వ తారీఖున వైజాగ్లో ప్రమాణ స్వీకారం జరుగుద్ది, ఇది పక్క. మరి టీడీపీ మరి అమరావతిలో ప్రమాణ స్వీకారం అంటున్నారు. అమరావతి లేదు, అర్జునులు ఇది లేదు, ఏమీ లేదు, ఒట్టి మాటలు అవన్నీ. జరిగేది ఏమి కాదు, అది పక్కగా జరిగేది. రేపొద్దున వైఎస్ఆర్సీపీ గ్యారంటీ గెలుస్తుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ఇది కన్ఫామ్. ఓకే. ఎందుకనంటారు అంత నమ్మకం ప్రజల్లో మీకు? ఏంటి మేలు చేసిన వాళ్ళు చెప్పుకుంటారండి, కీడు చేసిన వాడు ఏం చెప్పుకుంటారండి? నువ్వు చెప్పుకోవడానికి ఏముంది చెప్పు, ఆయన చెప్పుకోవడానికి అనేకమైన ఉన్నాయి. నువ్వు 40 సంవత్సరాలు ఇంటి అన్నావు, నువ్వు ఒకటి చెప్పు, నేను వచ్చి చేశానని ప్రజలకి. ఒక పేదవాడికి చేశానని చెప్పమను, పేదవాడికి ఇల్లు కట్టించానని చెప్పమను, ఒక ఆడమనిషికి ఇది ఇచ్చానని చెప్పమను, ఇట్లా పెన్షన్లు పెంచానని చెప్పమను, ఇల్లు ఇచ్చానని చెప్పమను. ఎవడంటే చెప్పుకుంటున్నప్పుడు ఉందా వాడికి? ఏమీ లేదు. లేక వాడిని వెనకాల వేసుకొని బేవర్తగానే ఇది చేస్తూ ఉంటారు. ఇది భావం. ఇప్పుడు జనసేన టీడీపీ కూటమి కలిసింది కదా. కూటమి కాదు కదా, వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టుకునే గెలవలేరు వైఎస్ఆర్సీపీ మీద, అందులో సమస్య లేదు. జగన్ మీద వ్యతిరేకత ఉంది, ఉద్యోగులు ఏముంది వ్యతిరేకత? 4 లక్షల మంది ఉద్యోగులు నాకు ఓటేశారు అంటున్నాడు చంద్రబాబు. ఏ ఒట్టి మాటలు ఇవన్నీ? 4 లక్షల మంది ఎవరు వేయడు, వాళ్ళే ఆలోచించారు. తర్వాత ఇప్పుడు ఇంత ప్రాపర్టీ ఇంత లాస్లో ఉంది గవర్నమెంట్ అని వాళ్ళే చెబుతున్నారు. రేపొద్దు ఈడు గెలిచి మనకేమిస్తాడు అని ఆలోచించారు. వాళ్ళకి జ్ఞానం లేదు. వాళ్ళు అడిగారు 62 సంవత్సరాలు చేయమని, చేయలే, అడగలేదు కదా. అడగకపోయినా ఇచ్చాడు, మీకు 62 సంవత్సరాలు చేశానని. ఏనాడని ఇచ్చాడని? 60 సంవత్సరాలు వృద్ధాప్య అన్నాడు, 60 సంవత్సరాలకి ఇచ్చాడు. ఇప్పుడు 50 సంవత్సరాలకి ఇస్తారంటాడు. ఒట్టి మాట్లాడండి. వైసీపీ ఎందుకని అనుకున్నారు? జగన్ మంచి పనులు చేశాడుగా, ఇంగ్లీష్ మీడియం విద్యకు వసతి దీవెన, మెయిన్ ఇంగ్లీష్ మీడియం పెట్టడం చాలా ఇంపార్టెంట్. అందుకని జగనే బాగుంది పరిపాలన. ఇంటికి స్టోర్ బియ్యం రావడం కానీ, కాకపోతే ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళకన్నా రాజధాని లేదని, మళ్ళీ జాబ్స్ లేవని కొద్దిగా స్టూడెంట్స్ అయితే కూటమి రాదులే, ఇది జగనే రావాలి. పల్లెటూరులో బాగా చేశారు జగన్, అందుకే జగనే అవసరం అనుకో. ఓకే. మరి ఇప్పుడు వైసీపీ ఏమో 175 175 అంటున్నారు, ఇప్పుడు కూటమి ఏమో 160 అంటున్నారు. ఆయన రాకపోవచ్చులు కానీ 145 100 దాడితే జగన్కి, అంత రాకపోయినా 100 దాడితేలే. అంటారు అంత నమ్మకం జగన్ అంటే? అదే రూలింగ్ బాగుంది, అడ్మినిస్ట్రేషను, పేదలకి సంక్షేమం. లేదా పేదరికం ఎందుకు తగ్గలు ఇండియాలో ఇన్ని సంవత్సరాలు రిజర్వేషన్ ఎందుకు ఉంచారు? 15 ఏళ్ళు పెట్టారు రాజ్యాంగంలో, మరి 77 ఏళ్ళ రిజర్వేషన్ ఎందుకు ఉంది? ఇంకా యువక్షల అసమానతలు ఎందుకని? చదువు మెయిన్ కదా. మరి అంబేద్కర్ స్టాట్యూ చంద్రబాబు పెడతానంటే పెట్టలేదు, జగన్ పెట్టాడు. 3 సంవత్సరాలు మళ్ళీ 2 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ లేదు. 3 సంవత్సరాల్లోనే ఇంత డెవలప్మెంట్ చేశారు. ప్రజలకు 2,70,000 కోట్లు వేసాడు. మరి పేదరికం ఎందుకు తగ్గట్లో? మోడీ గారు కూడా 80 కోట్ల మంది బియ్యం ఇస్తున్నారు కదా, మరి ఇంకెప్పుడు తగ్గిస్తారు పేదరికం? మనతో పాటు చైనా స్వాతంత్రం వచ్చింది, వాళ్ళు 10% ఉంది పేదరికం. ఇండియాలో ఎంత పేదరికం ఎందుకు? ఎడ్యుకేషన్ లేక, మెయిన్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. మరి ఫారెన్ ఎడ్యుకేషన్ కూడా 1 కోటి రూపాయలు ఇస్తున్నారు జగన్ గారు. మరి ఇంగ్లీష్ మీడియం చాలా చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం పెట్టలేకపోయాడు, వాళ్ళు లేదు కామెంట్ చేయాలి వెనక అంత చిత్తశుద్ధి లేదులే పెట్టాలని. స్కూల్ గవర్నమెంట్ స్కూల్ని ఎవడో పట్టించుకోవాలా, అదర్ గవర్నమెంట్ స్కూల్ మొహం ఎవడో చూడలేదు. మరి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ ఫుల్ ఎందుకు అవుతున్నాయి? వాడు మెయింటైన్ చేస్తే ఎందుకు రారు? మెయింటెనెన్స్ లేక వచ్చకొంపు కొడుతుంటే ఎవడొస్తాడు? మళ్ళీ మెయింటెనెన్స్కి 2,000 ఇస్తున్నాడు ప్రతి స్టూడెంట్ అమౌంట్ నుంచి. మంచి నిర్ణయాలు కదా.